ఇక్కడ ఎంట్రీ పాయింట్ నుంచి కొంచెం దూరం ట్రావెల్ చేసినామంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఎల్డీబీ బ్లాక్ అనేది వస్తుందన్నమాట. సో ఈ ఎల్డీబీ బ్లాక్లో మనకి 3 కేటగిరీస్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయితే ఉంటారనమాట. లైక్ ఎంబీఏ, ఎంసీఏ లాంటి వాళ్ళు మొత్తం హైయర్ స్టడీస్ వాళ్ళు ఇక్కడ చదువుతుంటారు. అండ్ అలానే గ్రౌండ్ ఫ్లోర్లో అడ్మిషన్ సెల్ అనేది ఉంటుంది అండ్ లైబ్రరీ ఉంటుంది. ఓకేనా. సో ఆ అడ్మిషన్ సెల్లో ఎవరైతే అడ్మిషన్ అవుతుంటారో లేదు మొత్తం ఎవరైతే న్యూగా వస్తుంటారో అక్కడంతా సిచ్యువేషన్ మొత్తం చూస్తుంటారు అనమాట. సో ఈ అడ్మిషన్ సెల్లో మొత్తం స్టూడెంట్స్ని రిసీవ్ చేసుకోవడం, సో పేరెంట్స్ని రిసీవ్ చేసుకోవడం మొత్తం సూపర్ ఉంటుంది అనమాట. సో మనం ఈ అడ్మిషన్ సెల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ లైబ్రరీ ఉంది. సో ఇక్కడ డెకరేషన్ మొత్తం వ్యూ కూడా సూపర్ ఉంటుంది. సో ఇక్కడ తాత ఎక్సలెంట్గా ఫేమస్ అనమాట ఇక్కడ. అండ్ అలానే ఇక్కడ చూసినట్లయితే సరస్వతి దెమిగౌడ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, అసలు సూపర్ ఉంటుంది అనమాట ఇక్కడ. అండ్ అలానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే స్టాచ్యూస్ అయితే సూపర్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూడండి మొత్తము ఓల్డ్ సినారీ మొత్తం ఇక్కడ భలే ఉంటుంది. సో ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ మొత్తం స్టూడెంట్స్ని రిసీవ్ చేసుకోవడం మొత్తం ఇట్లానే ఉంటుంది. సో ఇప్పుడు మనం లైబ్రరీకి అయితే వెళ్ళిపోదాం. సెంట్రల్ లైబ్రరీ అనమాట, ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఈ సెంట్రల్ లైబ్రరీ ఇప్పుడైతే చూసేయండి. ఓకే. సో లైబ్రరీకి వెళ్ళే ముందు చిన్న డిస్క్లైమర్ అనమాట. సో ఐడి కార్డు ఖచ్చితంగా ఉండాలి. సో స్టూడెంట్ అయితే మాత్రమే లోపలికి అలా ఉంటుంది. సో ఇంకా అదర్వైజ్ ఎవరైనా పేరెంట్స్ అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు స్టాఫ్ వాళ్ళు స్కాన్ చేస్తారు. సో స్కాన్ అనేది మస్ట్ అనమాట. సో లైబ్రరీ అయితే చూసేయండి. సో ఈ ఆడిటోరియం వచ్చేసి సెరమనీ హాల్ అనమాట. సో మనకి ఐటీఎంలో ఏ సెరమనీస్ జరిగినా సరే ఇక్కడే ఉంటాయి అనమాట. సూపర్గా అయితే కండక్ట్ చేస్తారు. సో ఏంటి చీకటిగా ఉందని చూస్తున్నారా? సో ఇప్పుడైతే చూసేయండి. సో ఇప్పుడు మన ల్యాబ్లో అయితే చూశారు కదా. సో కంప్యూటర్స్ అనేది ఎక్సలెంట్గా ఉంటాయి, ఎవరైనా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. సో కంప్యూటర్స్ ల్యాబ్ అయినా సరే ఐటీఎంలో లైబ్రరీస్లో కానీ ల్యాబ్స్లో కానీ సూపర్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే క్లాసెస్ కూడా సూపర్ ఉంటాయి చూడండి. ఇప్పుడు బయట ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, క్లాసెస్కి ఎలా వెళ్ళాలి, మొత్తం లోపల ఇండోర్ పార్ట్ అంతా ఇట్లా ఉంటుంది అనమాట. సో చూడండి, సో ఎక్సలెంట్గా ఉంటుంది. సో మొత్తం క్లియర్గా చూపిస్తాను. సో మనకి మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి లిఫ్ట్ కూడా ఉంటుంది అనమాట. సో మనకి చాలామంది బద్దకస్తులు ఉంటారు కదా మన ఫ్రెండ్స్. సో మనకి ఇంకా కాలేజీ పోవడానికి 3rd 4th ఫ్లోర్కి వెళ్ళాలంటే మనకు చాలా కష్టం అనమాట, రోజు ఎక్కాలి దిగాలి అంటే. సో ఈ లిఫ్ట్ అనేది చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది. సో ఈ లిఫ్ట్లో అయితే ప్రశాంతంగా ఎక్కి వెళ్ళిపోవచ్చు. సో నేను ఫస్ట్ ఇయర్లో బాగా యూజ్ చేశాను అనమాట లిఫ్ట్ అనేది. బట్ ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మనం 4th ఇయర్ కాలేజ్కి వచ్చేదే తక్కువ. 3rd ఇయర్లో కూడా అంతగా ఎక్కువ వెళ్ళింది ఏం లేదు. ఓకేనా. సో ఫస్ట్ సెకండ్ ఇయర్లో అయితే ఒక రకంగా మంచిగా యూజ్ చేసాం, ఫస్ట్ ఇయర్లో అయితే సూపర్గా యూజ్ చేసాం.
లిఫ్ట్ అనేది. సో చూడండి, ఎందుకంటే ఉండే కొన్ని కాలేజ్కి తక్కువ పోతాం, స్కిల్స్ అనేది ఎక్కువ నేర్చుకుంటాం కాబట్టి. అదనమాట ఓవరాల్ వ్యూ. సో ఈ ఏరియా వచ్చేసి లైబ్రరీ బ్యాక్ సైడ్ అనమాట. సో ఇక్కడ మొత్తం డే స్కాలర్స్ కానివ్వండి, లేదంటే ఎవరైనా సరే చదువుకోవడానికైనా, లేదంటే లంచ్ టైంలో ఫుడ్ తినడానికైనా, మంచిగా కూర్చొని ఆ, మాట్లాడుకోవడానికైనా ఈ ప్లేస్ అనేది సూపర్ ఉంటుంది అనమాట. సో అందరూ వచ్చి ఎడిగా కూర్చుంటారు, బాగుంటుంది ఈ ప్లేస్. సో ఇంకా మనం బ్లాక్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి జేసీ బోస్ బ్లాక్ అనమాట. సో ఈ బ్లాక్లో ఫారెన్సిక్ వాళ్ళు అయితే ఉంటారనమాట. సో వాళ్ళు ఏం చేస్తారో నాకు కూడా తెలియదు, ఏదో ఆ, మొత్తం ఏదేదో చేస్తుంటారు. సో ఈ బ్లాక్ వచ్చేసి ఎంజీ బ్లాక్ అనమాట, ప్యూర్ ఇంజనీరింగ్ అనమాట. సో బీటెక్ రిలేటెడ్ మొత్తం బ్రాంచెస్ అనేవి ఇక్కడే ఉంటాయి ఈ బ్లాక్లో, ఎంజీ బ్లాక్లో. ఈ ప్లేస్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. సో సపోజ్ మనం ఇంకా కాలేజ్ అయిపోయిన తర్వాత ఫ్రీగా కూర్చోడానికి మొత్తం అంతా ప్రీసియస్గా సూపర్గా ఉంటుంది అనమాట. సో లగ్జరీగా. సో అది ఫీల్ మీకు చూపిస్తాడు కాదు, కానీ రోజు మనకు కూర్చుంటే మాత్రం మంచిగా అనిపిస్తుంది. సో అక్కడ అయితే మంచిగా కూర్చోవచ్చు. సో ఈ బ్లాక్ వచ్చేసి కిర్లోస్కర్ బ్లాక్ అనమాట. సో ఈ కిర్లోస్కర్ బ్లాక్లో అగ్రి బీటెక్, బీ ఫార్మసీ, మళ్ళీ బీకామ్, సో ఇట్లాంటి బ్రాంచెస్ అన్నీ ఉంటాయన్నమాట. సో వాళ్ళు ఇంకా ఏదో ఆటోమేషన్ మొత్తం బైక్స్ అట్లాంటివన్నీ తయారు చేసి ఉంటారు, మనకు అది అర్థం కాదు. సో ఇది మొత్తం, సో ఇదంతా మెయిన్ సర్కిల్ అనమాట. సో ఈ సర్కిల్లో మెయిన్ వచ్చేసి ఇంజనీరింగ్ బ్లాక్ అనేది ఒకటి ఉంటుంది, ఎంజీ బ్లాక్. అండ్ జేసీ బోస్ బ్లాక్ వచ్చేసి ఫారెన్సిక్ వాళ్ళు అనమాట. సో కిర్లోస్కర్ బ్లాక్ వచ్చేసి బీ ఫార్మసీ, అగ్రి బీటెక్, బీకామ్, సో వాళ్ళకు ఉంటుంది అనమాట. అండ్ అలానే అటు వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ అడ్మిషన్ సెల్ అట్లా ఉంటుంది. సో మొత్తం అది సర్కిల్. ఓకే, సో ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే క్యాంటీన్ అయితే వస్తుంది అనమాట, నెస్కేఫ్. సో ఈ నెస్కేఫ్లో ఎవరైతే మంచిగా మనీ అనేది ఖర్చు పెడతారో సో వాళ్ళైతే ఎక్కువగా వస్తుంటారు అనమాట. సో క్యాంటీన్ అయితే సూపర్ ఉంటుంది. సో గ్యాంగ్ అంటే మంచిగా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఒకే చోట కూర్చొని మంచిగా తినవచ్చు అనమాట. ఏదైనా సరే చాక్లెట్స్ కానీ, మ్యాగీ కానీ, ఎవ్రీథింగ్ అన్నీ అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో లంచ్కి లేదంటే ఏదన్నా ఎంజాయ్గా మొత్తం ఫ్రెండ్స్ అందరూ కూర్చొని తినడానికి అయితే ఈ క్యాంటీన్ అనేది సూపర్ ఉంటుంది. బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. అంటే వేరే క్యాంటీన్ కూడా ఉంది, ఆ క్యాంటీన్ కంటే కొంచెం ఇక్కడ కాస్ట్ అనేది ఎక్కువ, బట్ మంచిగా అయితే ఉంటుంది. మొత్తం కూర్చోడానికి మొత్తం వ్యూ మొత్తం బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే ఇంకో క్యాంటీన్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఆ, మొత్తం ఉంటాయి. అమూల్ అని ఒకటి ఉంటుంది ఐస్ క్రీమ్కి సపరేట్గా. అండ్ అలానే ఇంకా లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకి చాక్లెట్స్కి, జ్యూస్కి సపరేట్గా ఒకటి ఉంటుంది. అండ్ అలానే నెస్కేఫ్కి, మ్యాగీస్ అని. అండ్ అలానే ఇక్కడ జిరాక్స్ షాప్ ఉంటుంది. అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట మొత్తం. బట్ కాస్ట్ అనేది తక్కువ వెన్ కంపేర్ టు ది ఫస్ట్ క్యాంటీన్. ఓకేనా, సో ఇప్పుడు ఇంకా మనం వీడియో ఫైనల్కి అయితే వచ్చిందనమాట. సో లాస్ట్ మీకు అకౌంట్ సెక్షన్ ఎక్కడ ఉంటుంది. అండ్ అలానే ఆ అకౌంట్ సెక్షన్ దగ్గర మట్టి బొమ్మలతో మంచిగా ఎన్రోల్మెంట్ అనేది మంచిగా ఉంటుంది. అండ్ అలానే అక్కడ పార్క్ మొత్తం సూపర్ ఉంటుంది. సో అదైతే చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇక్కడ చూడండి, జేసీ బోస్ బ్లాక్కి ఎంజీ బ్లాక్ మధ్యలో ఎన్రోల్మెంట్ అనేది బాగుంటుంది అనమాట. సో అక్కడ కూర్చోడానికైనా మొత్తము అంతా అక్కడ ఆ ఏరియా అనేది సూపర్ ఉంటుంది అక్కడ, కొంచెం క్లాసిక్గా. సో అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇప్పుడు అకౌంట్ సెక్షన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ఇది అకౌంట్ సెక్షన్ అనమాట. సో ఎవరైనా సరే స్టూడెంట్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, మొత్తం యూనివర్సిటీ మొత్తం తిరుగుతుంటారు. సో ఈ ఏరియా అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీకు సర్టిఫికేట్ రిలేటెడ్ అయినా, మనీ రిలేటెడ్ అయినా, లేదంటే ఫీజు రిలేటెడ్ అయినా, ఏదైనా సరే మొత్తం ఇక్కడే ఉంటుంది అనమాట. సో మీరు ఫీజు కట్టాలన్నా సరే, సర్టిఫికేట్లు తీసుకోవాలన్నా సరే, సో ఏ డౌట్స్ ఉన్నా సరే, మీకు ఏదైనా ఇష్యూ ఉన్నా సరే ఈ అకౌంట్ సెక్షన్కే రావాలి ఫస్ట్. సో అక్కడ నుంచి మనకి ఎవరిని కలవాలి, వీసీని కలవాలా, వైస్ ఛాన్సలర్ని కలవాలనేది వాళ్ళు అలొకేట్ చేస్తారు. ఓకేనా, సో ఇక్కడ చూడండి మట్టి బొమ్మలు అయితే సూపర్ ఉన్నాయి కదా. సో మట్టి బొమ్మలు కానివ్వండి. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి స్టూడెంట్స్ ఎవరు లేరు. అండ్ అలానే స్టాఫ్ కూడా, ఇదంతా స్టాఫ్ పార్కింగ్ అనమాట. సో వాళ్ళు మొత్తం డైరెక్ట్గా కార్లు అనేది ఇక్కడ తెచ్చుకొని పార్కింగ్ చేసుకుంటారు. సో ఈ మట్టి బొమ్మలు అయితే సూపర్ ఉంటుంది. సో మీకు వీడియోలో ఎట్లా పడుతుందో తెలియదు కానీ, సో రియలిస్టిక్గా మంచిగా అసలు సూపర్గా అయితే ఉంటుంది అనమాట. సో బాగుంటాయి. ఇక్కడ చూసినట్లయితే స్టాచ్యూ అనేది మంచిగా ఉంటుంది అనమాట. సో ఐటీఎం యూనివర్సిటీలో స్టాచ్యూస్ అనేది మంచిగా సూపర్గా ఉంటాయి. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి అనమాట. సో ఇంకా మనకి రైట్ సైడ్లో చూసినట్లయితే పార్కింగ్, లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే మళ్ళీ మనకి ఎల్డీబీ బ్లాక్ అడ్మిషన్ సెల్లే వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్లో ఎంబీఏ, ఎంసీఏ వాళ్ళందరూ చదువుతారు అనమాట. సో మీకు ప్రీవియస్గానే చెప్పాను అనమాట. సో ఇది ఇంకా ఈ ఎల్డీబీ బ్లాక్లో మొత్తం ఓవరాల్గా అదే ఉంటుంది. సో ఇక్కడ మనకి స్టూడెంట్స్కి వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట, బై ద వే. సో ఇక్కడ మనకి ఎవరైనా అక్కడ నుంచి కొంచెం ట్రావెల్ చేయడానికి ఇబ్బంది పడతారు, లగేజ్ తీసుకోవడానికి ఇబ్బంది పడినప్పుడు సో ఈ వెహికల్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా మనకి వెహికల్స్ నుంచి లగేజ్ అనేది తీసుకొని పోవచ్చు, మనం పిలిచినప్పుడే వస్తుంటారు. సో ఇంకా మనకి లాస్ట్ ఫైనల్ అనమాట, బస్ స్టాప్ అయితే ఉంటుంది. సో ఇది గేట్కి ఎంట్రీ దగ్గరే ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి
అక్కడ కనిపిస్తున్న స్తూపం వరకు మొత్తము బస్సెస్ అయితే ఉంటాయి. ప్రజెంట్ సమ్మర్ కాబట్టి, హాలిడేస్ కాబట్టి బస్సెస్ అనేది అన్నీ లేవు, వేరే బ్రాంచెస్లో ఉంటాయి. సో అక్కడ కూడా ఉంటాయి అనమాట. లేదంటే మొత్తం అక్కడ నుంచి అక్కడి వరకు మొత్తం బస్సెసే ఉంటాయి, మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.